మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. Numbers never lie, add it up, that's me. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా? మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే. మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి. సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంకో యాంగిల్ చూడండి. మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? మీరిద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? ఎమోషనల్ గా ప్రెజర్ ని ఎలాగైనా వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం అనేది ఎదురైందా? నేను అనుకుంది కరెక్ట్ అయితే, సత్యం నేను నమ్మితే. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏ కార్ దొరికితే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక చూడముచ్చటైన జంట, అందరికీ ఆదర్శమైన జంట. నిజంగా ఎవరా అనుకుంటున్నారు కదా, సమరం గారు, డాక్టర్ సమరం గారు, వారి సతీమణి రష్మి గారు ఉన్నారు. సో అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. అంటే చాలా లక్షల మందికి సమరం గారు సొల్యూషన్స్ ఇస్తారే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అనేవి బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను గవర్నమెంట్ కమిటీలో మీటింగ్ ఉంటే బెంగళూరులో మీటింగ్ అది నేను వెళ్ళాను. అందు ముందు రోజు మా కజిన్ వాళ్ళతో ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆ కజిన్ మీటింగ్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అక్కడ ఏ కార్లు దొరకకపోతే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి స్పీడ్గా వెళ్తుంటే ఆటో రివర్స్ అయిపోయింది, అప్ సైడ్ డౌన్. ఇంకో వెహికల్ ఏదో వచ్చి గుద్దింది. నాకు మొత్తం ఈ సైడ్ మొత్తం కంప్లీట్ కట్ అయిపోయింది, ఇలా కట్ చేసేసింది. మీటర్ కింద స్టార్ షేప్ లేకుండా. నేను నా అంతటి నేనే వాట్ నెక్స్ట్ అనుకున్నాను. వాట్ నెక్స్ట్ అని, నా లైఫ్ సేవ్ అవ్వాలి, అన్నోన్ ప్లేస్లో మనం చనిపోయాడో తెలియని వాళ్ళు రోడ్డు మీద ఇట్లా ఉన్నారు అని అనుకోకూడదని నాకు నేనే మళ్ళీ ఆ టైంలో షాక్. ఎందుకంటే ఒళ్ళంతా దెబ్బలే, కట్స్ అన్నీ ఉండేసరికి నేను ఒక్క ఆటో అతను వస్తా అన్నాడు, మిగిలినది మెడికో లీగల్ కేసు అవుద్దని చెప్పి రానన్నారు. సరే అతను తీసుకుని బయలుదేరి నేనే మణిపాల్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. లోపల మా కజిన్ వాళ్ళ ఇల్లు ఏరియాకి వచ్చేసరికి ఆ అబ్బాయి చెప్పాను, ఇదేంటి రైల్వే కౌంటర్, వాళ్ళ దగ్గర కనుక్కుని వాళ్ళకి నేను అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మణిపాల్ హాస్పిటల్ నుంచి బాబు తను తీసుకొచ్చాడు, ఇది అంబులెన్స్. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఉన్నాను, కానీ అక్కడికి వెళ్ళాక నాకు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు మొత్తం తమిళనాడు, కర్ణాటక అన్ని అసోసియేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చి 100 నుంచి 200 మంది అక్కడే. నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చే వరకు కూడా అక్కడ ఉండి
చాలా సపోర్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఆ రోజు ఇది ఈవినింగ్ జరిగితే నెక్స్ట్ డే వచ్చారనమాట. అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు. డాక్టర్ గారు బస్సులో హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో బెంగళూరు వచ్చి, అంటే ఏదన్నా సరే వాళ్ళు రాలేదు అని ఆ టైంలో ఎందుకు చెప్తున్నారంటే, ఆ టైంలో వాళ్ళు వెంటనే రాలేదు అనుకునే వాళ్ళు దూరంగా ఉన్నారు, రావడానికి ఎన్ని ఇది అవుతుందని మనం కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక ఎప్పుడైనా కానీ చిన్న సర్దుకుపోతూ ఉండాలి. పెద్దదా చిన్నదా అని కాదు సమస్య. అట్లా ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఉండాలండి ఎవరికైనా కానీ. సమస్యలన్నీ అందరికి వస్తాయి. ఒకవేళ అలసిపోయి కోపం మీద మనకి చికాకుగా అనిపించేవి కూడా సమస్యలు ఉంటాయి ఇళ్లల్లో. ఎందుకంటే కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పినా కూడా అవి అవని చెప్పడం కూడా అనవసరం అనుకుంటాం. అందుకని చెప్పి ఏంటంటే ఎవరికి వాళ్ళు టైం అనేది చాలా ప్రెషస్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. అలాంటి టైంలో మనం ఎంత అవసరం అని చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకంటూ మన వాళ్ళందరూ వస్తారు, అందరూ కలిసి చేస్తారు. నేను ఫ్రెండ్షిప్ కూడా చాలా లైక్ చేస్తాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రెండ్సే అసలు ముందు ఇమీడియట్గా వచ్చి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అక్కడ 2-3 ఉన్నాళ్ళు వచ్చారు, కానీ ఫ్రెండ్స్ వచ్చి అసలు వాళ్ళే ముందు మనీ అంతా వాళ్ళు. ఇప్పుడంటే ఏటీఎం కౌంటర్లో అట్లా 50,000 అట్లా తీయచ్చు, అప్పుడు లేదు 1,500. అందరూ కలిసి తీసి ఆ డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొని ఇచ్చొచ్చారు మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు కూడా మనం హెల్పింగ్ నేచర్ అనేది కష్టంలో ఉన్నప్పుడు చేసింది ఎప్పుడు ఉంటుంది. మనం చేసిన మంచి దేవుడు ఆ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తారు నిజంగా. అందుకని మనం ఏంటంటే సమస్య రాగానే డాక్టర్ రాలేదని నేను అనుకోలే. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నారు, వాళ్ళకి వెహికల్ ఉంటుందో లేదో ఇవన్నీ ఉంటాయి. అట్లా మనం ఏంటంటే మనం కూడా అండర్స్టాండింగ్ ఉండాలి, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అనేది. అట్లా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సూపర్, నిజమమ్మా. అది చిన్న విషయం కాదు, మీరు చెప్తుంటేనే. నీళ్ళు చూసారు ఇంకా ఆపరేషన్ అవ్వలేదు, ఇక్కడ నుంచి ఇలా కోసేసి, అంటే ఇట్లా ఉంది కదా, ఇక్కడ స్టార్ టైప్ రేకు ఇట్లా కట్ చేసేసింది. ఇటు ఇట్లా నోస్ కట్ అయిపోయింది, ఇలాగొచ్చి కన్ను ఇట్లా కట్ సపరేట్ కింద వేలాడింది. ఇక్కడ పెద్ద హోల్, ఇక్కడ కట్టే మొత్తం కండ అంతా కట్టిపోయి. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చాలా గొప్పగా చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. పేరు గుర్తుంటుంది, డాక్టర్ అనంతేశ్వర గారిని బెంగళూరులో ఆయన చేశారు 20 years బ్యాక్. ఇది ఎవ్వరు చూడరు, పిల్లలు కూడా చూడలేరు. ఒక రాక్షసి మొహంలా ఉంటుంది. ఇంత హోల్ ఇక్కడ ఎంత ఓపెన్ అయిపోయింది. ఇది కలుస్తుంది అని అనుకోలేదు అసలు. అలాంటిది చాలా గొప్పగా చేశారు నాన్న. మామూలుగా వెళ్ళి చూసినప్పుడు ఇది పైకి వెళ్ళిపోయింది, ఈ కిందకి వచ్చేసి మధ్యలో అయిపోయింది. నోస్ ఇక్కడ ఉందా, కట్ అయిపోయింది. స్కిన్ ఊడిపోయి అంతా పోయింది, అంత కట్ అయిపోయింది మొత్తం. నేను చూసి ఇంకా ఆపరేషన్ చేయడం అవ్వలేదు. నేను చూసాను ఇంకా ఏం మన ఊరికి లైఫ్ సేవ్ అయింది కదా, అంతే కదా. ఇది మాత్రం భయంకరంగా కోలుకోదాం. ఎందుకంటే నేను చూసాను ఇది ఇటు ఉంది, ఇటు వచ్చేసి ఇటుకుంది, ఇదంతా అయిపోయింది. పళ్ళు కింద పైన పళ్ళు ఇలా కనబడుతుంది. 8 months నేను ఐఎమ్ అనేబుల్ టు ఓపెన్ మై ఐ అన్నమాట. రే ఆఫ్ లైట్ కూడా చూడలేను 8 months వరకు. అంత కట్ అయిపోయింది, అక్కడ కట్ అయిపోయింది. కానీ నిజంగా అప్పుడు ఫ్రెండ్స్ ఇట్లాగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసలు ప్రతి ఒక్కళ్ళండి. బ్లడ్ కావాలి, ఓ నెగిటివ్ బ్లడ్, తను ఓ నెగిటివ్, తను నేను ఓ పాజిటివ్. అమ్మ వాళ్ళ మరి ఎట్టించి వచ్చిన నెగిటివ్ వచ్చింది దానికి. ఓ నెగిటివ్, ఆ ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంటే మరి అప్పుడు నేను చిరంజీవి గారి దీంట్లో బ్లడ్ బ్యాంక్ విన్నాను. నేను చీఫ్ కోఆర్డినేటర్ ఉన్నాను బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి. ఆవిడ వెంటనే ఇక్కడి నుంచి అరవింద్ గారికి ఫోన్ చేసి అక్కడ చెప్పారు, అలర్ట్ చేశారు. చేసి వాళ్ళందరూ వచ్చేసి మొత్తం బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళందరూ. మీరు చెప్తుంటేనే ఎంత భయంకరంగా అసలు అది ఎలా ఫేస్ చేశారా మీరు అనిపిస్తుంది. చాలా భయంకరం అమ్మా. నిజంగా మీరు చెప్పింది చూస్తూ ఉంటే అది టఫెస్ట్ లో అసలు ఆ పదం కూడా సరిపోదేమో. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్, మీ విల్ పవరే మిమ్మల్ని ఈ రోజు ఇలా కూర్చోబెట్టింది. సార్ మీకు ఏమనిపించింది సార్ ఒక్కసారి అమ్మని అలా చూసేసరికి? చాలా బాధ అనిపించిందండి. అసలు ఇంకా ఎంత బాధ అనిపించిందంటే, ఒక భర్తగా తన ముఖం నేను చూడాల్సింది తప్ప పిల్లలు కూడా చూడలేరు, వాళ్ళకి చూపించలేని ముఖాన్ని. అంటే ఏం చేస్తుంది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాకు మైండ్ కొన్ని సందర్భాల్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అయిపోయింది నిజంగా. నాకు అలాంటివి చాలా రేర్ సిచ్యువేషన్లు అలా ఉంటుంది.
అప్పుడు అలా జరిగింది. చూడలేరు అంత భయంకరంగా. కానీ అక్కడ లోకల్ గవర్నమెంట్ తన ఫ్రెండ్స్ చక్కని వాళ్ళు వాళ్ళ హెల్ప్ చేయబట్టి ఎవరు కదా, మేము తన దాలుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్స్ వాళ్ళే ఇంకా మళ్ళీ అయితే మాకు దూరంగా బంధువులు లేని వాళ్ళు, వాళ్ళ పిల్లలు కాస్త చూశారు అంతే. అంతా బయట దాదాపు రోజంతా అందులో క్రిటికల్ సిచ్యుయేషన్, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, డబ్బులు కావాలి, తను చేయాలి, అన్నీ చేయాలి, అంతా వాళ్ళు. అది అందుకనే మనం మంచితనంతో ఉంటే Correct, sir. తప్పకుండా మనకి ఆదుకునే మనుషులు వస్తారు. ఏ తెలియని వాళ్ళు కూడా ఆదుకుంటారు. అదే మనిషికి కాస్త నిజాయితీ కావాలి. అందులో మీ Service ఫ్యామిలీలో motive ఒక్కరు కాదు, అందరూ మనసున్న మహారాజులు, మనసున్న మహారాణులు. అందుకే భగవంతుడు ఏదో ఒక రూపాన మీకు ఆ విల్ పవర్ నిజంగా మిమ్మల్ని ఈ రోజు ఇలా కూర్చోపెట్టినందుకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. మీరిద్దరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు, విజయవాడ నుంచి వచ్చి ఇన్ని గంటలు పొద్దున్న నుంచి ఇప్పటి దాకా అండి ఇంత టైం అయింది. ఎక్కడ అలసట, అలుపు అనేది ఎక్కడ వీరి ఫేస్ లో కనిపించట్లేదు. ఫ్రెష్ గా ఉన్నారు, అదే స్మైల్. వచ్చినప్పుడు ఎంత స్మైలీగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే స్మైల్ తో ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. Thanks థ్యాంక్ యూ అమ్మా. సార్. Thank you అండి. మేము కూడా వెరీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. ఆ, చక్కగా ఎంతో ఆదరించి మమ్మల్ని ఇంత ఇదిగా చేసినందుకు సుమన్ టీవీకి ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున టీం అందరికి కూడాను, ఇద్దరి తరఫున, మా అమ్మాయి, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.